Avatar Meher Baba Ki Jai. Beloved God, help us all to love you more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఈ రోజు నుండి మనం రెగ్యులర్ మనం డెలకేట్ చేసుకున్న స్కెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తామండి. మొదటిగా ప్రిఫేస్ టు ఫస్ట్ ఎడిషన్ మొదలు పెడతాం. కానీ దాని ముందు కొన్ని అంశాలు ఉన్నాయి. అవి మన గాడ్ స్పీక్స్ బుక్ కవర్ ఫ్లాప్స్ వెనకాల చాలా అద్భుతమైన మెసేజ్లు ముందు వెనక కూడా బాబా ఇవ్వడం జరిగింది. అవి పీడిఎఫ్లో లేవు, సంతోష్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే డెడికేషన్, బాబా గాడ్ స్పీక్స్ని ఎవరికి డెడికేట్ చేశారు చెప్తా. తర్వాత సోదరు లక్ష్మణ్ దాస్ కాంటెంట్స్, అంటే ముఖ్యంగా లక్ష్మణ్ దాస్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నానంటే మరొకసారి ఈ చాప్టర్స్ మీద అవగాహన బ్రీఫ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి బుర్రలో ఉంటుంది అది ఈ చాప్టర్ ఏం కవర్ చేస్తుందని. అది అయిన తర్వాత ప్రిపేర్స్ టు ఫస్ట్ ఎడిషన్, ఇలా సీక్వెన్సింగ్గా వెళ్తామండి. మొదటగా సంతోష్ స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జయబాబా అండి. సంతోష్. జయబాబా సార్, నా స్క్రీన్ కనిపిస్తుందండి? కనబడుతుందమ్మా, వాయిస్ కూడా క్లియర్గా ఉందండి. ఓకే. కొంతమంది వీడియో ఆన్ ఉన్నాయండి, సుశీల్ గారు వాళ్ళనే, జస్ట్ ప్లీజ్ వీడియో ఆఫ్ చేసేయండి అమ్మా. జయబాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ గాడ్ స్పీక్స్ బుక్ లో సోదరులు రాజు గారు చెప్పినట్టు మనకి ఒక్కసారి పుస్తకాన్ని మనం ఊహించుకుంటే మనకి బౌండ్ పుస్తకం అండి ఒరిజినల్ గా అది చూస్తే. ఆ బౌండ్ పుస్తకానికి ఆ మీదన ఒక కవర్ లా ఉంటుంది. ఆ కవర్ కి మనకి ఈ లోపల వైపు ముందు ఆ కవర్ మీద లోపల వైపు కొంత ఇన్ఫర్మేషన్, అలాగే బ్యాక్ సైడ్ ఆ కవర్ మీద కొంత ఇన్ఫర్మేషన్ ఉందండి. దాన్ని మనం ఫ్రంట్ ఫ్లాప్, బ్యాక్ ఫ్లాప్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. దాని మీద కూడా కొన్ని ముఖ్యమైన సందేశాలు అవి ఉన్నాయి. నార్మల్గా ఏ పుస్తకాన్ని తీసుకున్నా సరే మనకి ఈ ఫ్రంట్ ఫ్లాప్, బ్యాక్ ఫ్లాప్ వచ్చేసరికి ఆ గ్రంథానికి సంబంధించిన సమ్మరీ, అలాగే ఆథర్కి సంబంధించినటువంటి ఆ గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి విషయాలు, మరికొన్ని ప్రాథమికమైన సమాచారం, ఆ పుస్తకం యొక్క ఐఎస్బిఎన్ నెంబర్ అవి ఉంటూ ఉంటాయి. అయితే ఈ గాడ్ స్పీక్స్ గ్రంథానికి వచ్చేసరికి ఫ్రంట్ ఫ్లాప్లో బాబా ఈ గ్రంథం యొక్క విశిష్టత, అలాగే అందులో బేసిక్ సమ్మరీ విషయాన్ని తెలియజేస్తారు. అలాగే బ్యాక్ ఫ్లాప్కి వచ్చేసరికి మేర్ బాబాకి సంబంధించినటువంటి జీవిత చరిత్రని ఇక్కడ తెలియజేశారండి, అతి సంక్షిప్తంగా. అది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో రీడింగ్లోకి వెళ్దాం. ఇందాక చెప్పినట్టు ఇవి పీడిఎఫ్ పుస్తకంలో లేవు కాబట్టి దీన్ని వేరేగా టైప్ చేసి ఇక్కడికి తేవాల్సిన వచ్చింది. సో దాన్ని నేను షేర్ చేస్తున్నానండి. ఈ ఫాంట్ అనేది అందరికీ సైజ్ ప్రాపర్గానే కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఇది ఫాంట్ సైజ్ పెంచాలి అంటే చెప్పండి. ఫ్రంట్ ఇన్సైడ్ ఫ్లాప్. No other work has yet been published which takes the reader so deeply into the fundamental mechanics of life and the universe. God Speaks is a minutely detailed description of the journey of the soul from the time of its creation until it has completed its function in the evolution and involution of consciousness and has returned to the oversoul from which it originated. అయితే ఇక్కడ మొదటి పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, మన మానవ జీవితం గురించి, అలాగే ఈ యూనివర్స్ గురించి, అంటే విశ్వం గురించి, అసలు అది ఏ రకంగా ఉంటుంది జీవితం వెరీ బేసిక్ లెవెల్, అంటే ప్రాథమిక మౌలికంగా వెళ్ళి చూస్తే అసలు విశ్వానికి, జీవితానికి ఏ రకంగా అది ఆ నిర్వహణ ఏ రకంగా జరుగుతుంది అన్న విషయాల్ని బాగా లోతుగా మనందరికీ అవగతం అయ్యేలా తీసుకువెళ్ళేటటువంటి గ్రంథం ఇది. అయితే ఇటువంటి గ్రంథం ఇదివరకు ఎన్నడూ ప్రచురింపబడలేదు అని మొదటి సెంటెన్స్లో చెప్తున్నారు.
జీవితం అలాగే విశ్వం యొక్క ప్రాథమిక నిర్వహణ ఏ రకంగా జరుగుతుంది అన్న విషయాన్ని పాఠకుడికి బాగా లోతుగా తీసుకువెళ్ళేటటువంటి గ్రంథం ఇది. ఇటువంటిది ఇదివరకు ఎన్నడూ ప్రచురింపబడలేదు. అలాగే గాడ్ స్పీక్స్ గ్రంథంలో ఏముంటుంది అన్న విషయాన్ని ఇక్కడ 2వ సెంటెన్స్లో చెప్తూ ఉన్నారు. ఈ గ్రంథంలో ముఖ్యంగా సోదరులు మనకి రఘుపతిరావు గారు కొన్ని వర్డ్స్ మనకు పరిచయం చేశారు. సోల్ ఏంటి, కాన్షియస్నెస్ ఏంటి అన్న విషయాన్ని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ పుట్టుక మొదలుకొని సాధారణంగా ఒక్కసారి హై లెవెల్ కాన్సెప్ట్ మనం చూస్తే ఈ గాడ్ స్పీక్స్ అనేది జర్నీ ఆఫ్ ద సోల్, ఈ ఆత్మ ప్రయాణాన్ని తెలియజేస్తుంది. అయితే ఆత్మ ఎక్కడ పుట్టింది, అలాగే అది ప్రయాణం చేసేటప్పుడు చైతన్యం పెరుగుకుంటూ ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఆ చైతన్యం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది, అలాగే ఈ ప్రయాణం చేసే క్రమంలో అది కొన్ని స్టేజ్లను దాటుకుంటూ వెళ్తుంది. ఆ స్టేజెస్ అన్ని దాటుకొని అది తిరిగి పరమాత్మలోకి చేరుకుంటుంది అనమాట. అంటే ప్రయాణం ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టిందో అదే ప్రదేశానికి చేరుకుంటుంది. కాకపోతే ఆ ప్రయాణం మొదలు పెట్టేటప్పటికి దానికి ఒక ప్రశ్న ఉండేది, నేను ఎవరు అన్నటువంటి ప్రశ్న. అంటే ఇట్ ఈస్ అన్కాన్షియస్, అప్పటికి దానికి తెలియదు. అయితే ప్రయాణం అంతా ముగించుకునేసరికి తిరిగి అదే ప్రదేశానికి చేరుకుంది. కానీ మొదటిసారికి రెండవసారికి డిఫరెన్స్ ఏంటి అంటే మొదట తానెవరో తనకు తెలియదు. అయితే సమాధానం అది ప్రయాణం ముగించే సమయానికి, అంటే అది మొదలుపెట్టిన ప్రయాణం ఎక్కడైతే మొదలుపెట్టిందో అదే ప్రదేశానికి చేరుకునేసరికి దానికి ఆ సమాధానం లభించింది. ఆ సమాధానం లభించడానికి దానికి కావాల్సింది ఆ చైతన్యం. అయితే ఈ ప్రయాణం మొత్తంలోనే ఆ చైతన్యాన్ని అది పొందిందనమాట. చైతన్యాన్ని పొందిన తర్వాత ఆ చైతన్యం అంతర్ముఖమై దానికి సమాధానం తెలుసుకునేలా ఉపయోగపడింది. అయితే ఈ విషయాలన్నింటినీ వెరీ డీటెయిల్డ్గా చాలా సూక్ష్మంగా వివరిస్తూ మనకి తెలియజేసేది ఈ పుస్తకం గాడ్ స్పీక్స్ అని చెప్పేసి ఈ 2వ సెంటెన్స్లో ఉందండి. అంటే అసలు నిజానికి జీవితం ఏంటి, విశ్వం ఏంటి, దాని యొక్క నిర్వహణ ఏ రకంగా జరుగుతుందన్న విషయాల్ని చాలా విపులంగా తెలియజేయడమే కాకుండా ఆత్మ పుట్టుక మొదలుకొని అది తిరిగి నేను ఎవరు అనే సమాధానాన్ని తెలుసుకునేందుకు కావాల్సినటువంటి చైతన్యాన్ని పొందుతూ చేసే ప్రయాణాన్ని చాలా సూక్ష్మంగా వివరించేది ఈ భగవద్వచనం గ్రంథం అని మొదటి పారాగ్రాఫ్లో తెలియజేశాను. సో ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎవరైనా దీనికి ఇంకా యాడ్ చేద్దాం అనుకున్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు యాడ్. Santosh, can I share that one slide so that they can understand easily? Okay, sir. Okay. Jai Baba sir, Raghupati, let him complete these two sections. Then probably yes. Regarding the second sentence, what sentence you explained about that? Yeah. So just for the sake of continuity, let's complete. Okay, sir. Thank you. Jai. Go ahead, sir. Okay, sure. Second pattern. The flowering of each stage in the development pattern is described from several standpoints. The characteristics and the difficulties of certain key steps along the way are considered in detail. In reading God's speech, one has the sense of an unlimited breadth of viewpoint in which the teachings of the all great world religions are literally brought together like beads on one string. The special knowledges of each are incorporated into a comprehensive description of the goal of creation, and certain basic misunderstandings of the teachings of the messengers of the ages are deftly corrected so that a consistent fundamental pattern of the origins and destiny of man emerges. అయితే ఈ పారాగ్రాఫ్లో మొదటి పారాగ్రాఫ్లో మనకు చెప్పింది ఏంటంటే అసలు ఈ గ్రంథంలో ఓవరాల్గా ఏముంది అన్న విషయాన్ని తెలియజేశారు. దాంతో పాటు ఇంకా ఏముంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అసలు ఈ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్ళేటప్పుడు అసలు మనకి ఏం తెలుస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ కొంచెం మరింత డీటెయిల్గా చెప్తూ ఉన్నారు. కేవలం ఆత్మ యొక్క ప్రయాణాన్ని
నేను ఎవరన్న ప్రశ్న నుండి నేను భగవంతుని అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంచడమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. ఆ విషయాలు ఎలాంటివి అనేది ఈ పారాగ్రాఫ్‌లో చెప్తూ ఉన్నారు. అదేంటి అంటే, అయితే ఆత్మ ప్రయాణం చేసేటప్పుడు ఈ చైతన్యాన్ని పొందడానికి అది ప్రయాణం చేస్తుంది అని చెప్పుకున్నాం కదా! అది అలా ప్రయాణం చేసేటప్పుడు కొన్ని దశలను దాటుకుంటూ వెళ్తుంది. ఆహ్, అంటే ఆత్మ ముందుకు పురోగమిస్తున్న సమయంలో ఆ అభివృద్ధి క్రమంలో కొన్ని దశలను దాటుకుంటూ వెళ్తుంది. కొన్ని స్టేజెస్ అన్నమాట. ఆ స్టేజెస్‌లో ఏ రకంగా దాటుకుంటూ వెళ్తుంది అనేది వివిధ దృష్టికోణాల నుండి కూడా దాన్ని మనకు తెలియజేస్తుందన్నమాట. అంటే పుస్తకాన్ని మనం చదివితే ఇదేంటి మొదటి నుంచి లాస్ట్ వరకు ఇదే విషయం చెప్తున్నారా అని కాకుండా దాన్ని డిఫరెంట్ వ్యూ పాయింట్స్ నుంచి, డిఫరెంట్ దృష్టికోణాల నుండి మనకు చూపిస్తూ ఉంటారన్నమాట. అదే విషయాన్ని ఆ ప్రయాణం మొదట 'హూ యామ్ ఐ' క్వెషన్ నుండి 'ఐ యామ్ గాడ్' అనే విషయాన్ని తెలియజేసే తెలి 'ఐ యామ్ గాడ్' అని తెలుసుకునేందుకు ఆత్మ చేస్తున్నటువంటి ప్రయాణం ఏదైతే ఉందో, దాన్ని డిఫరెంట్ వ్యూ పాయింట్స్ నుండి, అంటే ఒకసారి మనకి బర్డ్స్ ఐ వ్యూ, ఒక పక్షిలాగా పైనుంచి చూస్తే కింద మ్యాప్ కనిపించడం. ఒకసారి మనల్ని డైరెక్ట్‌గా నేరుగా ఆ వీధుల గుండానే తీసుకెళ్తూ చూపించడం. మరొకసారి ఒక వేరే వ్యూ పాయింట్ నుండి చూపించడం. అంటే ఒక నగరాన్ని మనం ఊహించుకుంటే, నగరాన్ని డైరెక్ట్‌గా మ్యాప్‌లో చూసేటప్పుడు ఒక రకమైన వ్యూ పాయింట్ ఉంటుంది. అలా కాకుండా 3D వ్యూలో చూసేటప్పుడు ఒక రకమైన వ్యూ పాయింట్ ఉంటుంది. అలా కాకుండా నేరుగా నగరంలోకి వెళ్ళి ఎవరైనా ఆ వీధుల్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉన్నది. అదే విధంగా ఈ ప్రయాణాన్ని 'గాడ్ స్పీక్స్' గ్రంథంలో బాబా డిఫరెంట్ వ్యూ పాయింట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాకుండా, ఆత్మ ప్రతి దశలో ఉండేటప్పుడు దానికి కొన్ని లక్షణాలుంటాయి. అది కొన్ని లక్షణాలను ఆహ్, పెంపొందించుకుంటుంది. ఆ లక్షణాలేంటి? అలాగే ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని కీ స్టెప్స్‌లో దానికి కొన్ని కష్టాలు, కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాళ్ళేంటి? ఆ ఇబ్బందులేంటి? అనేవి చాలా డీటెయిల్డ్‌గా ఈ గ్రంథంలో ఎక్స్‌ప్లెయిన్ చేయబడ్డాయనేది మొదటి సెంటెన్స్‌లో చెప్తూ ఉన్నారు. అలాగే ఈ 'గాడ్ స్పీక్స్' గ్రంథం చదివేటప్పుడు, ఇన్ రీడింగ్ 'గాడ్ స్పీక్స్' ఇంకా మనకి ఏ రకంగా ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ రెండో సెంటెన్స్‌లో ఏమంటున్నారంటే, వన్ హాస్ ద సెన్స్ ఆఫ్ ఎన్ అన్‌లిమిటెడ్ బ్రెడ్త్ ఆఫ్ వ్యూ పాయింట్ ఇన్ విచ్ ద టీచింగ్స్ ఆఫ్ ఆల్ ద గ్రేట్ వరల్డ్ రిలీజియన్స్ ఆర్ లిటరల్లీ బ్రాట్ టుగెదర్ లైక్ బీడ్స్ ఆన్ వన్ స్ట్రింగ్. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప మతాలు ఏదైతే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయో వివిధ రకాల బోధనల ద్వారా, వాటన్నింటినీ ఒక దగ్గరికి చేరిస్తే ఈ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాటన్నిటిని ఈ ప్రపంచంలో గొప్ప మతాలు ఏవైతే ఉన్నాయో అవి చెబుతున్నటువంటి విషయాలన్నింటినీ ఒక దగ్గర, అంటే ఒక పూసలన్నింటినీ ఒక దారంలోకి చేర్చి మనం చేస్తే ఏ రకంగా ఒక అందమైనటువంటి మాల తయారవుతుందో, అదే రకంగా ప్రపంచంలో గొప్ప మతాలన్నీ చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలన్నింటినీ ఒక దగ్గర కలబోసి చక్కగా పొందికగా పెడితే అవన్నీ కూడా ఈ 'గాడ్ స్పీక్స్‌లో' మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం 'గాడ్ స్పీక్' గ్రంథం చదివితే ప్రపంచంలో మతాలని చెప్పే సత్యం ఇదేనా అన్న విషయం పూర్తిగా మనకు అవగతం అవుతుంది. అలాగే దాంతో పాటు ఇంకొక విషయం ఏమర్థమవుతుందంటే, మరికొన్ని మతాలు ఈ క్రియేషన్ గురించి చెప్పినటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన అవగాహన లోపం వల్ల బహుశా ఆహ్, ఆ సత్యాన్ని చెప్పినటువంటి ఆ బోధకులు, ఆ మెసెంజర్స్ ఎవరైతే ఆ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటప్పుడు అందులో ఎప్పుడూ ఉండదు. మనం చూసే దృష్టి దోషంలోనే తప్పుండడంతో కాలక్రమేణా ఆ సత్యాలన్నీ కూడా తప్పుదోవ పట్టినాయి. అవి వక్రీకరించబడడం అవి జరుగుతున్నాయి. లేదా మన అండర్‌స్టాండింగ్ లోపం వల్ల ఆ సత్యాలనేవి తప్పుగా చూడబడుతూ ఉన్నాయి. వాటిని కూడా ప్రాపర్ వేలో ఎలా చూడాలి అనే విషయాన్ని అలా కాలక్రమేణా మరుగుపడినటువంటి లేదా వక్రీకరింపబడినటువంటి సత్యాలు, లేదా మన అవగాహన లోపం వల్ల మనం తప్పుగా అర్థం చేసుకున్నటువంటి సత్యాలన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో, కన్సిస్టెంట్ వేలో, సక్రమమైన పద్ధతిలో వాటి తాలూకు మీనింగ్ ఏది చెరగకుండా వాటన్నిటిని కూడా చక్కగా పొందికగా ఇక్కడ ఈ 'గాడ్ స్పీక్స్' గ్రంథంలో ఒక దగ్గర చేర్చబడి వివరింపబడ్డాయి అన్న విషయాన్ని ఈ రెండో పారాగ్రాఫ్‌లో చెప్తున్నాను. ఇది నాకు అర్థమైందండి. ఎవరైనా ఇంకా యాడ్ చేద్దాం అనుకున్నా సరే ప్లీజ్. ఇది అయిపోయిందండి సంతోష్ ల్యాబ్ ఇంకొకటి ఉంది సార్. ఇంకొక పారాగ్రాఫ్ ఒకసారి పూర్తి చేసేయండి అప్పుడు ఒకసారి ఓకే.
అలానే ఇంకా మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తే డిస్కంటిన్యూ. అది అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. Students of philosophy and religion will find much material which is entirely new or which had previously been advanced only in very fragmentary form. With precision and lucidity, Meher Baba clarifies and defines formally diffused concepts. Regarding evolution and consciousness, he says, it is well to remember always that the beginning is the beginning in consciousness. The evolution is an evolution in consciousness. The end, if there be an end, is an end in the consciousness. అయితే ఈ గ్రంథం చదివేటప్పుడు ఇంకా మనకి ఏ రకంగా పాఠకులకి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, అలాగే బాబా ఇక్కడ ఈ గ్రంథంలో కాన్షియస్నెస్ అనే విషయాన్ని చెప్పేటప్పుడు దాన్ని ఏ రకంగా అదే కొన్ని ఎవల్యూషన్ అని రీఇన్కార్నేషన్ ఎవల్యూషన్ కాన్సెప్ట్స్ మనం వింటూ ఉన్నాం కదా, వాటి గురించి కొంత విషయాన్ని తెలియజేస్తే ఈ పారాగ్రాఫ్లో మాట్లాడుతూ ఇలా అన్నారు. స్టూడెంట్స్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ రిలీజన్, ఎవరైతే తత్వశాస్త్రాన్ని అలాగే మతాల్ని అధ్యయనం చేసే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఈ గ్రంథాన్ని చదివితే వాళ్ళకి ఒక రెండు విషయాలు అర్థమవుతుంది. ఏంటి అంటే వాళ్ళకి పూర్తిగా చాలా కొత్త విషయాలు ఇందులో చెప్పబడ్డాయి అని, లేదా ఇది వరకు ఏవైతే విషయాలు ప్రస్తావించబడ్డాయి వివిధ గ్రంథాల్లో అవి చాలా అసంపూర్ణంగా లేదా అక్కడక్కడ ముక్కలుగా కొంచెం చెప్పబడినటువంటి గ్రంథాలు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చాలా కొత్తగా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని మొదటి సెంటెన్స్లో చెప్తున్నారు. అలాగే రెండవ సెంటెన్స్లో ఏం చెప్తున్నారంటే బాబా చాలా స్పష్టంగా అలా చాలా ఖచ్చితంగా గతంలో అస్పష్టంగా ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా లేదా అపరిపూర్ణంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చాలా సులభమైన భాషలో ఇక్కడ అన్నింటినీ నిర్వచించడం జరిగింది. అలాగే ఆ తర్వాత ఇంకా చెప్తుంది ఏంటి అంటే మనం ఈ గ్రంథం చదివేటప్పుడు ఎవల్యూషన్ అన్న పదాన్ని వింటాం. ఎవల్యూషన్ అంటే పరిణామక్రమం. నిజానికి బాబా చెప్పింది ఏంటంటే రిగార్డింగ్ ఎవల్యూషన్ అండ్ కాన్షియస్నెస్, ఈ పరిణామక్రమం చైతన్యం గురించి చెబుతూ బాబా ఇలా అన్నారనమాట. సాధారణంగా మనం చూసేది ఏంటంటే ఒక్కసారి ఈ సృష్టి హూయమైన క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ ప్రయాణం మొదలయ్యి వివిధ రకాలైనటువంటి రూపాలను దాల్చుకుంటూ మానవ రూపం వరకు వస్తుందని చెప్పుకున్నాం కదా. రాయి నుండి మొదలుకొని ఈ వృక్షాలు, పక్షులు, జంతువులు ఇవన్నీ దాటుకుంటూ మానవ రూపం వస్తుంది. దీన్నే ఎవల్యూషన్ అని పేరు పెట్టారు. దాన్ని పరిణామక్రమం అని కూడా అంటూ ఉన్నారు. అయితే బాబా చెప్పింది ఏంటంటే అయితే ఈ పరిణామక్రమంలో జరిగేది ఏంటి, ఆత్మకు చైతన్యం పెరుగుతూ వస్తుందని చెప్పారు. అయితే ఈ పరిణామక్రమం చైతన్యం, ఎవల్యూషన్, కాన్షియస్నెస్, ఈ రెండింటి గురించి ఏం చెప్తున్నారంటే నిజానికి ఈ పరిణామక్రమం అనేది మనం బయటికి కనిపించేటట్టు ఈ శరీరంలో మార్పులు మాత్రమే కాదు, నిజానికి పరిణామం అనేది శరీరానికే కాదు, ఇట్స్ ఎవల్యూషన్ ఇన్ కాన్షియస్నెస్. చైతన్యంలో అది పరిణామం కానీ ఇంకేందులో కాదు అన్నట్టుగా, అంటే బయటికి అది బై ప్రొడక్ట్ టైప్ అనమాట ఈ రూపాలు మారడం అనేది. కానీ ఎవల్యూషన్ అనేది ఎవల్యూషన్ ఇన్ కాన్షియస్నెస్. అలాగే బిగినింగ్, సోల్ బిగినింగ్ ఎండ్ అని మనం మాట్లాడుకున్నట్టయితే బిగినింగ్ అనేది కాన్షియస్నెస్ ప్రారంభం అవడంలో బిగినింగ్ అని, ఆరంభం అనేది చైతన్యం ప్రారంభం అవడంలో ఆరంభం అని, అలాగే ఎండ్ అనేది మనం ఏదైనా ఉంది అని పిలిస్తే దాని తాలూకా ఎండ్ ఏంటంటే చైతన్యం పరిపూర్ణంగా వచ్చి ఆ ప్రశ్నకు సమాధానం పొందడం అనేది, అంటే కేవలం శుద్ధ చైతన్యం మాత్రం ఉండడం అనేది ఎండ్ అని పిలవచ్చు. అంటే బిగినింగ్ ఎండ్ అనే పదాలను మనం వాడాలి అంటే బిగినింగ్ అంటే బిగినింగ్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆరంభం అంతం అని మనం మాట్లాడాలి అనుకుంటే ఈ ప్రయాణంలో ఆరంభం అనేది చైతన్యం ఆరంభాన్నే నిజమైన ఆరంభం. అలాగే చైతన్యం శుద్ధ చైతన్యంగా మారడాన్ని ఎండ్ ఇన్ కాన్షియస్నెస్ అన్నట్టుగా ఈ పారాగ్రాఫ్ లో చెప్తూ చివరిగా కంక్లూడ్ చేస్తూ ఈ ఫ్రంట్ ఫ్లాప్ లో బాబు ఏం చెప్తున్నారంటే on concluding the volume, one is left with the conviction that regardless of the mechanism by which it may have been accomplished, truly the voice of the God has been heard. ఈ గ్రంథాన్ని పూర్తిగా చదివేటప్పటికి
నిజంగా నేను భగవంతుడి మాటలే విన్నానా? భగవంతుడి యొక్క ఆ వాణిని నేను పూర్తిగా విన్నానా అన్నటువంటి దృఢ విశ్వాసం పాఠకుడికి కలుగుతుంది అని చెప్తూ, నిజంగా 'గాడ్ స్పీక్స్' టైటిల్‌కి జస్టిఫికేషన్ మనకి ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత అర్థమవుతుంది అన్నట్టుగా ఈ ఫ్రంట్ ఫ్లాప్‌లో చివరగా కంక్లూడ్ చేసినటువంటి విషయం అండి. సో, ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే ఈ గ్రంథంలో మనకి చెప్పిందేంటి అంటే, ఈ గ్రంథంలో ఆత్మ యొక్క ప్రయాణాన్ని చెప్తూ ఉన్నారు. అలాగే ఈ గ్రంథం యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏంటంటే, ఇదివరకు అస్పష్టంగా లేదా ఇదివరకు అంత క్లియర్‌గా లేనటువంటి భావాలన్నింటినీ కూడా మెహర్ బాబా చాలా ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. అలాగే స్టూడెంట్స్ ఆఫ్ ఫిలాసఫీ, తత్వశాస్త్రాన్ని చదివేవాళ్ళు, మత గ్రంథాలను చదివేవాళ్ళు ఇంతవరకు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఈ గ్రంథంలో తెలియజేశారు. వివిధ మతాలన్నీ చెప్పే సత్యాలు, అలాగే వక్రీకరింపబడినటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా స్పష్టంగా ఒక దగ్గరకు చేర్చి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన మనకి ఇచ్చేలా ఈ గ్రంథంలో తెలియజేయబడింది. అలాగా చైతన్యం, ఎవల్యూషన్ ఈ పదాల పరిణామ క్రమం వీటిని గురించి మాట్లాడుతూ నిజంగా ఆరంభం, అంతం అనాలి అంటే ఆరంభం అని దేన్నైనా పిలవాలి అంటే చైతన్యం ప్రారంభం అయ్యేదాన్ని ఆరంభం అని, చైతన్యం పరిపూర్ణంగా వచ్చి అది ఇంకేవీ లేకుండా ఉంటే దాన్ని అంతం అని చెప్పొచ్చని అన్నారు. చివరిగా ఈ గ్రంథం పూర్తిగా ఒక పాఠకుడు చదివిన తర్వాత వాడికి లోపల కలిగే భావన ఏంటి అంటే, నేను భగవంతుడి యొక్క వాణిని, ఆయన యొక్క మాటలను నేను విన్నాను అన్నటువంటి దృఢ విశ్వాసం ఖచ్చితంగా కలుగుతుంది అని ఈ ఫ్రంట్ ఫ్లాప్‌లో తెలియజేసినటువంటి విషయం. జై బాబా అండి, సంతోషం. ఎవరైనా ఇప్పుడంటే ఫ్రంట్ ఫ్లాప్ మీద ఇచ్చిన వివరణ మీద ఏమన్నా బ్రీఫ్గా ఏమన్నా సందేహాలు కానీ చాలా బ్రీఫ్గానేనండి చేయొచ్చు. తర్వాత రఘుపతి గారు స్లైడ్ షేర్ చేస్తారు. ఏమన్నా ఉన్నాయండి డౌట్స్ కానీ ఒపీనియన్స్ కానీ దీని మీద? సంతోష్, పారాగ్రాఫ్ లాస్ట్ లో మాట్లాడేటప్పుడు ఆరంభం అనగా పరిణామం ఆరంభం, ఆ పారాగ్రాఫ్ చదివేటప్పుడు శుద్ధ చైతన్యం అని మాట్లాడారు కదా. ఆ పారాగ్రాఫ్ లో శుద్ధ చైతన్యం అన్న టెక్నాలజీ కానీ దానికి సంబంధించింది కానీ అక్కడ ఏం లేదు కదా. అవునండి, అవును, కరెక్ట్. అయితే నేను చెప్పడంలో భావం ఏంటంటే, చైతన్యం అదే మనం కాన్సెప్ట్‌లోకి వెళ్ళేటప్పటికి చైతన్యం పూర్తిగా రావడం అంటే మానవ రూపం అనేది ఎండ్ కాదు అనేది చెప్పడంలో అది కొంచెం నేను పెట్టాను. నిజానికి ఇక్కడ ఉన్నదైతే మీరు చెప్పింది కరెక్ట్. చైతన్యం పూర్తిగా రావడం అనేది ఎండ్ అన్నట్టుగా ఉంది. ఇఫ్ దేర్ బి ఎన్ ఎండ్, ఈజ్ ఎన్ ఎండ్ ఇన్ ద కాన్షియస్నెస్. ఓకే, జై బాబా. జై బాబు. ఇంకా వేరే దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా అండి? ఓకే సార్. రఘుపతిజీ, ప్లీజ్ షేర్ ద PPT, sir. Make it brief, sir. Raghupati ji. Yeah, just trying to find out where it is. Yeah. Oh, where it is? I don't know where it has come. Can you see the screen, sir? Yes, sir. Yes, sir. Share the PPT. Yes, we can see your screen. How to reduce it? I think. Okay, sir. We can see the PPT. Go ahead. I can see it, because enlarging I think it is not possible. I don't know how to enlarge it. Santosh, can you explain what is told? Yes, sir. With this figure. ఓకే. సో రఘుపతి గారు ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఈ చిత్రంలో ఉన్న విషయాన్ని దేని గురించి చెప్తున్నారంటే, మనకి మొదటి పారాగ్రాఫ్లో ఈ భగవద్వచనం గ్రంథం చదివిన తర్వాత చాలా డీటెయిల్డ్గా
బాబా ఈ గ్రంథంలో ఒక విషయాన్ని చెప్పారని చెప్పుకున్నాం కదండి. ఆత్మ యొక్క ప్రయాణం, దాని యొక్క పుట్టుక మొదలుకొని అది పరిణామక్రమం, అలాగే అంతర్ముఖ ప్రయాణం ద్వారా ప్రయాణించేటప్పుడు ఏ రకంగా కాన్షియస్నెస్ను పొందుతూ దాన్ని అంతర్ముఖం చేసుకుంటుందో ఆ విషయాలన్నింటినీ కూడా వెరీ డీటెయిల్డ్గా తెలియజేసి తిరిగి అది ఆ పరమాత్మలో చేరుకునే ఆ ప్రయాణాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం మొదట పారాగ్రాఫ్లో చదువుకున్నాం కదా. దాన్ని ఆయన ఈ చిత్రం రూపంలో మనకి లాస్ట్ వీక్లో కూడా ఈ చిత్రాన్ని చూసాం, దాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ 1, 2, 3 ఆయన నంబరింగ్ కూడా ఇచ్చారండి. ఆత్మ ప్రయాణం పరమాత్మ నుండి ప్రారంభమయ్యేదాన్ని 1గా తీసుకుంటే అది 1, 2, 3, 4 ఈ స్టెప్స్ ద్వారా ఈ పరిణామ క్రమంలో ఈ రాయిని మొదలుకొని ఈ వృక్షజాతుడు అలాగే వీటన్నింటినీ దాటుకుని మానవ రూపాన్ని పొందడం, మానవ రూపాన్ని పొందిన తర్వాత అంతర్ముఖ ప్రయాణాన్ని ప్రారంభించడం. ఇక్కడ ప్లేన్స్ చూపిస్తున్నారు 1 to 7. ఆ భూమికల గుండా ప్రయాణించి తిరిగి ఆ భగవంతుడిలో ఐక్యం అవ్వడం అనే విషయాన్ని 8 ఇక్కడ మనం చూస్తే 8లో ఐ ఆమ్ గాడ్ అనే ఆన్సర్ను పొందడం అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూడొచ్చు. ఇవి అయితే ఇక్కడ ఆయన నంబరింగ్లు డిఫరెంట్ స్టేజెస్లో వివిధ దశలకు వివిధ నంబరింగ్లు ఇచ్చారండి. వాటన్నింటినీ కూడా చాలా డీటెయిల్డ్గా బాబా ఈ గ్రంథంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. మనం చాప్టర్స్ చదివేటప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి ఇంకా మరిన్ని వివరణలు మరింత డీటెయిల్గా తెలుస్తుందండి. మీరు షేర్ చేయండి సంతోష్. ఎస్ సార్. యా. అందరూ వీడియో కెమెరాస్ మ్యూట్ చేసేయండి, కనబడుతున్నారు. ఇబ్బందికరంగా ఉంటుంది అందరికి. సంతోష్ షేర్ చేశారా? చేస్తున్నాను సార్ నేను. ఓకే ఓకే. ఎస్ సార్. కనబడుతుంది. బ్యాక్ ఫ్లిప్లోకి వెళ్తున్నాను. Only a God-realized soul, only a God-realized being has the knowledge, the depth, and the acuity of insight up to the author of a book, such as God speaks on the purpose of creation and goal of life. Meher Baba was that rare one among the perfect ones who appears whenever a world crisis is at its height, and whose role is to set the world on a new direction in a new years. From February 25th, 1894 until January 31st, 1961, the savior of the mankind again walked this earth. The Messiah, the Christ, the Avatar, the Buddha, the Rasul of God was once again among us in human form as Meher Baba. This statement cannot be intellectually proved, nor is made to establish a claim. The greatness and significance of Meher Baba can only be measured by strengthening of the inner self of those who are attracted by the impact of his life and teachings. ఈ పారాగ్రాఫ్లో చెప్పేది ఏంటంటే ఈ పర్పస్ ఆఫ్ క్రియేషన్, సృష్టి యొక్క ప్రయోజనం, అలాగే గోల్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క గమ్యం, ఈ రెండింటి మీద రచించినటువంటి భగవద్వచనం లాంటి ఈ గాడ్ స్పీక్స్ లాంటి ఒక గ్రంథాన్ని రచించడానికి నిజానికి ఆ వ్యక్తికి అవసరమైనటువంటి జ్ఞానం కానీ, లోతైన అలాగే సూక్ష్మమైనటువంటి అంతర్దృష్టిని కలిగి ఉండడం. అంటే ఇటువంటి వివరణలు, అంటే భగవద్వచనంలో ఇచ్చినటువంటి వివరణలు ముఖ్యంగా చూస్తే పర్పస్ ఆఫ్ క్రియేషన్, గోల్ ఆఫ్ లైఫ్, వీటిని గురించి ఎంత సూక్ష్మంగా రాయాలి అంటే ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి జ్ఞానం, వ్యక్తికి ఉండాల్సినటువంటి ఆ సూక్ష్మమైనటువంటి అంతర్దృష్టి ఎటువంటి వాడికి ఉంటుందంటే కేవలం భగవద్ అనుభవం పొందినటువంటి వ్యక్తి మాత్రమే ఇటువంటి విషయాల గురించి
రచించగలడు, ఇటువంటి విషయాల గురించి చెప్పగలడు. ఆయనకి మాత్రమే అథారిటీ ఉంటుంది. ఆయనకే ఈ ప్రయాణం మొత్తం తెలుసు. ఆయనకే ఆ డీటెయిల్స్. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఊరు గురించి చెప్పాలి అంటే ఆ ఊరికి వెళ్ళి అక్కడ నేను ఉంటే గానీ నేను ఆ ఊరి గురించి చెప్పగలను. అలాగే ఆ ఊరికి ఎలా వెళ్ళాలో కూడా చెప్పగలను. ఆ ప్రయాణం మొత్తం నాకు ఐడియా ఉంటుంది. అలాగే సృష్టి గురించి పూర్తిగా చెప్పాలి అన్నా, మానవ గమ్యం ఇది అని చెప్పాలి అన్నా, ఆ విషయాలన్నింటినీ కూడా అనుభవపూర్వకంగా పొందినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ విషయాన్ని తెలియజేయగలడు ఇతరులకి అన్న విషయాన్ని మొదటి సెంటెన్స్లో చెప్తున్నా. కేవలం అటువంటి వ్యక్తి మాత్రమే ఆ వివరణలు తెలియజేయడానికి అర్హుడు. మామూలు వాళ్ళం అందరం చెప్తున్నామంటే అది వేరే వాళ్ళు చెప్పింది చెప్పడమే కానీ మనకు అటువంటి అనుభవం కానీ అటువంటి జ్ఞానం కానీ లేదు. అయితే మెహర్ బాబా వాజ్ దాట్ రేర్ వన్ అమాంగ్ ద పర్ఫెక్ట్ వన్స్ హూ అపియర్స్ whenever a world crisis is at its high and whose role is to set the world on a new direction in new age. అయితే ఇటువంటి వివరణలు ఇవ్వగలిగేటటువంటి వాడికి ఆ భగవద్ అనుభవం ఉండాలి కదా. మెహర్ బాబా నిజంగా అటువంటి అరుదైనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. అటువంటి అరుదైనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి వాళ్ళు ఎప్పుడు వస్తుంటారు అంటే ప్రపంచం సంక్షోభంలో ఉండేటప్పుడు, ఆ సంక్షోభం తారాస్థాయికి పతాక స్థాయికి చేరుకునేటప్పుడు వాళ్ళు భూపైకి దిగి వచ్చి ఈ ప్రపంచంలోకి వచ్చి మానవాళ్ళందరినీ కూడా ఏ రకంగా తమ జీవనాన్ని సాగించాలి అన్న దశ, ఏ రకంగా వాళ్ళ జీవితంలో ముందుకు నడవాలి అంటే ఒక నూతనమైన దశను చూపించే వాళ్ళు బాబా లాంటి వాళ్ళు అన్నమాట. అటువంటి పరిపూర్ణులు వాళ్ళు ప్రపంచం సంక్షోభ పరిస్థితిలో ఉండేటప్పుడు భూపై అవతరిస్తూ ఉంటారు. ఫ్రమ్ February 25th, 1894 until January 31st, 1969. అయితే బాబా యొక్క భౌతికంగా ఆయన భూమి మీద జీవించినటువంటి కాలం పీరియడ్ ఇది. February 25, 1894 మొదలుకొని తన భౌతిక దేహాన్ని చాలించినటువంటి డేట్ January 31st, 1969 వరకు కూడా ఆ రక్షకుడు, ద సేవియర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్, మానవాళిని రక్షించే ఆ రక్షకుడు భూమిపై ఆయన నడయాడాడు అని చెప్తున్నారు. అయితే ఆయన్ని వివిధ మతాలు వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాయి. ద మెస్సయ్య, ఆ ప్రవక్త, ద క్రైస్ట్, క్రీస్తు, అవతార్, ద బుద్ధ, ద రసూల్ ఆఫ్ గాడ్ అంటే ఆ రక్షకుడు, ఆ రసూల్, క్రీస్తు, అవతారుడు, బుద్ధుడు. మరొక పర్యాయం మన మధ్యకు మానవ రూపంలో మెహర్ బాబాగా అవతరించాడు. అయితే ఈ విషయాన్ని బుద్ధిపూర్వకంగా మేధస్సుతో మనం ఎవరికి ఏదో ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రూవ్ చేసేటట్టు ఇదిగోండి ఇతను ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఈయనే అవతారుడు, లేదా ఈయన ఈ టైంలో వచ్చాడు కాబట్టి ఈయనే అవతారుడు అని ఒక సైంటిఫికల్గా లేదా మ్యాథమెటికల్గా మన మేధస్సుతో అవగాహన చేసుకునేటట్టు ఈ విషయాన్ని ఎదుటివాటికి మనం చెప్పి ఒప్పించలేం. అయితే నిజంగా అటువంటి వ్యక్తి యొక్క అంటే ఆ రసూల్, ఆ ప్రవక్త, ఆ యొక్క క్రీస్తు, అటువంటి విషయాన్ని మనం నిజంగా ప్రూవ్ చేయాలి, మనం నిజంగా అర్థం చేసుకోవాలి అంటే ఏంటో ఇక్కడ చెప్తాను. ద గ్రేట్నెస్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెహర్ బాబా కెన్ ఓన్లీ బి మెజర్డ్ by stretching of the inner self of those who are attracted by the impact of the life and his teachings. అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఆయన యొక్క జీవితాన్ని మనం చదివితే, అలాగే ఆయన యొక్క సందేశాన్ని మనం చదివితే మనం ఆయన పట్ల ఆకర్షితులై మన యొక్క అంతరంగాన్ని మరింత విస్తృతం చేసుకోవడం ద్వారా మాత్రమే నిజంగా మెహర్ బాబా యొక్క ఆయన యొక్క గొప్పతనాన్ని కానీ ఆయన యొక్క అవతార విశిష్టతను కానీ ఆయన యొక్క ప్రాముఖ్యతను కానీ మనం గ్రహించలేము అన్న విషయాన్ని, అంటే అదేదో మ్యాథమెటికల్గా మేధస్సుతో అర్థం చేసుకునేది కాదు. బాబా అవతారుడు అన్న విషయాన్ని, ఆ స్టేట్మెంట్ని, ఆ క్లెయిమ్ని మనం పూర్తిగా మేధస్సుతోనే అవగాహన చేసుకునేది కాదు. నిజంగా దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోవాలి అంటే ఆయన జీవితాన్ని చదవాలి. అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆ టీచింగ్స్ని చదవడం ద్వారా మన అంతరంగాన్ని మరింత విస్తృతం చేసుకోవడం ద్వారా మనం మెహర్ బాబా యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రాముఖ్యతని గ్రహించగలం అన్న విషయాన్ని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నాను. Throughout his lifetime, Meher Baba's headquarters were in Western India, often near Pune or Ahmednagar.
Although access and contact were difficult by the Western standards, especially with the permanent residents of latter years at Mehrazad, this was not isolation. Long periods of seclusion, altered with extensive world travels. His contacts with the notables and with unknowns were extensive. In a crowd, his dynamic nature drew all the eyes toward him. His charm and appeal to all who came near him were universal. For his devotees, he changed every facet of their existence. They would rearrange their lives so that they could be with him on those rare occasions when he held darshan or sahvas. His silence, which he observed voluntarily since 1925, did not impair communication. In past, I have given you enough words, he said. The time now has come to leave them. Up until late 1954, he used an alphabet board with the letters of English alphabet mounted on it, to which he pointed. That is how he dedicated this book. After 1954, that is how he dictated this book. After 1954, he used his hand gestures where were read out by his disciples. సో ఈ పారాగ్రాఫ్ లో బాబా యొక్క జీవితాన్ని చాలా సంక్షిప్తంగా చెప్తున్నారండి. బాబా యొక్క జీవితం, ఆయన అవతార కాలం యావత్ జీవితంలోనూ మెహర్ బాబా ఆయన ముఖ్య కార్యస్థానం ఏంటి అంటే పశ్చిమ భారతదేశంలో పూనా లేదా అహ్మద్నగర్లో దగ్గరలోనే ఆయన యొక్క కార్యక్రమాలన్నీ ఎక్కువగా కేంద్రీకృతమై ఉండేది. ఆయన ఎక్కువగా ఉండేది ఇద్దరు పూనాలో లేదా పశ్చిమ భారతదేశంలో పూనా అహ్మద్నగర్ దగ్గరలో ఉన్నది అన్న విషయాన్ని చెప్తున్నారు. అయితే అక్కడికి చేరుకోవడం కానీ ఆ ప్రదేశాలకి ఇక్కడ వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వెస్టర్నర్స్కి, పాశ్చాత్యులకి ఈ ప్రదేశాలకి వెళ్ళడం లేదా ఉత్తర ప్రత్యుత్తాలు జరపడం అనేది కొంచెం కష్టంగానే ఉండేది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అయితే అక్కడికి చేరుకోవడం, ఉత్తర ప్రత్యుత్తాలు జరపడం ఈ పాశ్చాత్య స్టాండర్డ్స్ రీత్యా అంటే వెస్టర్న్ స్టాండర్డ్స్ ప్రకారంగా. ఎందుకంటే బాబా ఈ అహ్మద్నగర్ దగ్గరలో ఇద్దరు మెహరాబాద్లో కానీ, మెహరాజాద్లో కానీ, పూనాలో కానీ, ముఖ్యంగా మెహరాజాద్లో ఆ చివరి సంవత్సరాల్లో ఎక్కువగా ఉండేవారు. అక్కడికి ఈ వెస్టర్న్ స్టాండర్డ్స్ ప్రకారం చేరుకోవడం అనేది, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం అనేది కొంచెం కష్టంగానే ఉండేది. అయితే కష్టంగా ఉన్నా సరే అది ప్రపంచానికి ఇట్స్ నాట్ అండ్ ఐసోలేషన్ అంటే ఎవరికి అందకుండా ఉండేటటువంటిది కాదు, దూరంగా ఉండేటటువంటి ప్రదేశం అయితే కాదు. అలాగే బాబా యొక్క జీవితం ఏ రకంగా, ఆయన యొక్క కార్యక్రమాలు ఏ రకంగా సాగుతున్నాయి అన్న విషయాన్ని చెబుతూ విస్తృతమైనటువంటి ప్రపంచ పర్యటనలు, సుదీర్ఘమైనటువంటి ఏకాంతవాసాలు ఒకదానికొకటి అనుసరిస్తూ ఉండేవి. అంటే బాబా జీవితాన్ని చూస్తూ ఉంటే ఆయన కొన్నిసార్లు సెక్లూజన్స్ చేస్తూ ఉండేవారు, తర్వాత ఎక్స్టెన్సివ్ వరల్డ్ టూర్స్, ప్రపంచ పర్యటనలు చేస్తూ ఉండేవారు, లేదా దేశ పర్యటనలు చేస్తూ ఉండేవారు, మస్తు పర్యటనలు చేస్తూ ఉండేవారు. అలా ఆయన జీవితంలో ఇది ఒక సెక్లూజన్ వచ్చిన వెంటనే ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమం ఏదో ఒకటి ఉంటూ ఉండేది అనమాట. అలాగే ఆయన కాంటాక్ట్స్ గురించి చెప్తూ ఇలా చెప్తూ ఉన్నారు. బాబా ఇచ్చినటువంటి ఆ సాంగత్యాలను వివరిస్తూ ఇలా అన్నారనమాట. ఏం చెప్తున్నారంటే, సుప్రసిద్ధమైన వారితోనూ మరియు ఏమాత్రం తెలియని వారితోనూ కూడా ఆయన సాంగత్యాలు చాలా విస్తృతంగా ఉండేవి. అంటే బాగా నోటబుల్స్ అంటే పాపులర్ పీపుల్తోని ఉండేవి. అలాగే ఈయన ఎవరికీ తెలియదు, అసలు ఇటువంటి వాడు ఒకడు ఉన్నాడా అనే విషయాన్ని కూడా మనం గుర్తించినటువంటి వాళ్ళని కూడా వెళ్ళి కలుస్తూ ఉండేవారు బాబా. అంటే బాగా సాధారణంగా బయట ఏంటంటే పాపులర్ వ్యక్తులు వెళ్ళి ఈయన కలిసారు అనేది అందరికీ తెలిసే సత్యమే. కానీ బాబా యొక్క కాంటాక్ట్స్ ఈ పాపులర్ పీపుల్తో ఏ రకంగా ఉంటుందో, అసలు వీడొకడు ఉన్నాడా అని గుర్తించినటువంటి వాళ్ళతో కూడా చాలా ఉధృతంగానే ఉండేవి అని చెప్తూ ఉన్నారు అన్నమాట. నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, ఒక జన సమూహంలో ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రవృత్తి అంటే అక్కడ ప్రజలందరూ చుట్టూ ప్రేమికులందరూ ఉండేటప్పుడు ఆయన ప్రవృత్తి ఏ రకంగా ఉండేది, చాలా హుషారుతో ఉండేవారు బాబా. ఆయన కళ్ళని చూస్తే, ఆయన యొక్క నయనాలను చూస్తే అది ఇంకా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉండేది అనమాట. మన కళ్ళని మనం ప్రక్కకి తిప్పుకోలేము, మన చూపుని మనం ప్రక్కకి తిప్పుకోనట్టుగా ఆయన కళ్ళు చాలా ఆకర్షితంగా
ఉండేవి. ఆయన వైపు మనల్ని ఆకర్షిస్తూ ఉండేవి. ఆయన్ని సమీపించిన వారందరూ కూడా ఆయన యొక్క ఆ దివ్య సౌందర్యానికి ఆకర్షణకు లోనై చాలా తమను తాము చాలా ఈజీగా కోల్పోతూ ఉండేవారన్నమాట. ఇది మనందరికీ తెలుసు. బాబా ప్రేమికులు బాబాను దర్శించిన వాళ్ళని ఎవరినైనా అడిగితే ఆ క్షణంలో ఏమైందో తెలీదండి. మేము అటువైపే చూస్తూ ఉన్నాం. ఆ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో కూడా మాకు తెలీదు. బాబాను చూసేసరికి ఇంకా ఆహ్, ఇంక మా దృష్టంతా అటువైపే ఉండేది. ఇంకే వైపు ఉండేది. అంత ఆకర్షణీయమైనటువంటి రూపం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆయన ప్రేమికుల విషయంలో అయితే ఆయన వాళ్ళ యొక్క జీవితంలో ఎటువంటి మార్పుని తెచ్చాడు అంటే, బాబా ఒకరోజు దర్శనమిస్తారు, లేదా ఆయన ఒక సహవాస కార్యక్రమాన్ని పెడతారు అన్న విషయం తెలియపరచగానే ఒక లెటర్ ద్వారా లేదా ఒక టెలిగ్రామ్ ద్వారా బాబా దగ్గరికి ఎలా అయినా వెళ్ళాలి, ఆయన సన్నిధానంలో కొంతకాలమైనా గడపాలి అని చెప్పేసి వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలైనా చేసి మరి బాబాని చూడడానికి వెళ్ళిపోతూ ఉండేవారు. బాబా జీవిత చరిత్ర చూస్తుంటే ఈ విషయం మనకు తేటతెల్లం అవుతుంది. అంటే తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏదో ఒక రూపంలో డబ్బును సమకూర్చుకొని అప్పో సప్పో చేసి ఇంట్లో ఉన్న వాటిని ఏదో అమ్మేసి మరీ వెళ్ళి బాబా దర్శనానికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఉద్యోగానికి ఏదో ఒక రూపంలో సెలవు పెట్టేసుకొని, ఏదో ఒక సాకు చూపించి సెలవు పెట్టుకొని ఆయన దర్శనానికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకు అంటే ఆయన రూపం, ఆయనతో గడపడం అనేది అంత అద్భుతంగా వాళ్ళకి ఉంటుంది కాబట్టి, ఆ రకంగా వాళ్ళ జీవితంలో వాళ్ళ మార్పుని చేసుకుంటూ ఉండేవారని ఈ పారాగ్రాఫ్‌లో చెప్తున్నారు. ఇక 1925 మొదలుకొని బాబా మౌనం ప్రారంభించారన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఆయన ఈ మౌనాన్ని స్వచ్ఛందంగా పాటించారు. అది ఏ రకమైనటువంటి నిష్ట నియమాలు ఏమీ కాదు. ఆధ్యాత్మికమైనటువంటి సాధన కాదు. ఆయన స్వచ్ఛందంగా పాటించినటువంటి మౌనం. అయితే ఈ మౌనం ఆయన యొక్క భావ వ్యక్తీకరణకు, ఆయన యొక్క ఏదైనా విషయం చెప్పాలి అంటే ఈ మౌనం అనేది ఎప్పుడూ ఆటంకంగా లేదు. అలాగే బాబా ఈ మౌనాన్ని గురించి చెప్తూ ఒకసారి ఇలా అన్నారు. మీకు గతంలో సరిపడినటువంటి మాటలు ఇచ్చాను. చాలినన్ని మాటలు ఇచ్చాను. ఇక మీరు వాటిని జీవితంలో ఆచరించాల్సినటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది కాబట్టి నేను ఈ అవతార కాలంలో మౌనాన్ని ప్రారంభిస్తున్నాను. ఇంకా మీకు కొత్త విషయాలు ఏమీ చెప్పడం లేదన్నట్టుగా బాబా ఆయన విశ్వ సందేశంలో చెప్పడం జరిగింది. ఈ మౌనాన్ని ప్రారంభించినప్పటికీ బాబా తన అక్షర ఫలకాన్ని ఉపయోగించి ఆ అక్షర ఫలకం మీద ఉన్నటువంటి అక్షరాల్ని తన చేతి వేళ్లతో చూపిస్తూ ఏదైనా ఆయన చెప్పాలి అంటే చెప్తూ ఉండేవారు. తన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవారు. ఈ గ్రంథాన్ని, గాడ్ స్పీక్స్ గ్రంథాన్ని కూడా ఆయన ఈ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అక్షర ఫలకం మీద ఆయన చెప్పడం జరిగింది. ఇది 1954లో బాబా ఈ అక్షర ఫలకాన్ని కూడా వాడటం ఆపేశారు. దాని తర్వాత చేతి సౌజ్ఞాన్ని వాడుతూ యూనిక్ హ్యాండ్ జెస్చర్స్ అనమాట. వాటిని వాడుతూ ఆయన తన యొక్క డిసైపుల్స్‌తో, తన శిష్యులతో మాట్లాడుతూ ఉండేవారనే విషయాన్ని ఈ పారాగ్రాఫ్‌లో బాబా యొక్క జీవితాన్ని చాలా క్లుప్తంగా ఈ పారాగ్రాఫ్‌లో తెలియజేశారండి. చివరి పారాగ్రాఫ్. Meher Baba did not come to establish a new religion. There are enough of these, he said. He came to awaken us. The task for the individual is to live his religion in practice by working on himself and by serving others, not to convert or change others to match his own views. Throughout his life, Avatar Meher Baba was the living example of his motto, mastery in servitude. This is emblazoned on the tomb, where his body now lies buried atop Mehrabad Hill. బాబా వచ్చింది ఏదైనా ఒక కొత్త మతాన్ని స్థాపించడానికి కాదు అన్న విషయం చెప్తున్నారు. ఆయన వచ్చింది ఏ కొత్త మతాన్నో స్థాపించడానికి కాదు. ఇటువంటి మతాలు సరిపడినన్ని ఉన్నాయి. ఇప్పటికే మానవాళికి కావలసినటువంటి మతాలు ఉన్నాయి. హీ కేమ్ టు అవేకెన్ us. మనల్ని మేల్కొల్పడానికి ఆయన వచ్చారు. ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం పట్ల మనల్ని అందరినీ మేల్కొల్పడానికి వచ్చారు. అలాగే మానవుని యొక్క బాధ్యత ఏంటో ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్‌లో చెప్తూ ఉన్నారు. మన యొక్క బాధ్యత ఏంటి అంటే ముందుగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఎదుటి వాళ్ళకి నువ్వు ఈ రకంగా నా యొక్క భావాలకు అనుగుణంగా నువ్వు జీవించాలి అని అంటే ఏదో
కన్వర్షన్స్ రూపంలో లేదా మన యొక్క భావాలను ఎదుటి వాడికి రుద్దడం కాదు. మన బాధ్యత ఏమిటి అంటే ఈజ్ టు లివ్ హీజ్ రిలీజియన్ ఇన్ ప్రాక్టీస్ బై వర్కింగ్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ బై సర్వింగ్ అదర్స్. మనం ఏ మతంలో పుట్టామో దాన్ని ప్రాక్టికల్గా దాన్ని ఆచరణ రూపంలో పెట్టగలగాలి. దానికి ముఖ్యంగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మన మతాన్ని ఆచరణలో పెట్టడమే ఆయన మన నుండి కోరుకుంటుంది. కానీ లేదా అంతేగాని మన యొక్క సొంత అభిప్రాయాలన్నింటినీ కూడా ఎదుటి వాళ్ళకి రుద్ది వాళ్ళని మనతో ఏకీభవించేలా చేయడం కాదు అని చాలా స్పష్టంగా తెలియజేశారు. అలాగే బాబా యొక్క జీవితంలో ఆయన మన అందరికీ ఆచరించి చూపించినటువంటి విషయం ఏంటి అంటే మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. అదే బాబా యొక్క మోటో, ఆయన యొక్క ఆదర్శ వాక్యం ఏదైతే ఉందో మనం దీన్ని బాబా సమాధి మీద కూడా చూడవచ్చు, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. దాని తెలుగులో బానిసత్వంలో సార్వభౌమత్వం అంటారు. ఈ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్, ఈ ఆదర్శ వాక్యాన్ని తన జీవితంలో ఆచరించి చూపించినటువంటి ఆచార్య వరేణ్యుడే అవతార్ మెహర్ బాబా. ఆ బానిసత్వంలో సార్వభౌమత్వం అంటే ఒక బానిసగా ఉండడంలోనే సార్వభౌమత్వం అన్నమాట. అదే మాస్టరీ. అంటే అలా బానిసగా ఉండడంలో మాస్టరీని పొందడాన్ని ఆయన ఆచరించి చూపించారు. ఈ విషయాన్ని మనం బాబా యొక్క జీవితాన్ని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే విషయాన్ని బాబా ఆయన యొక్క ఆ సమాధి మీద కట్టినటువంటి దీని మీద కూడా ఆ వాక్యం అక్కడ రాయబడి ఉంది అని చెప్పి, సమాధి మందిరం మీద కూడా మనందరికీ చాలా స్పష్టంగా కనిపించేలా ఆ వాక్యం అక్కడ చిత్రించబడింది అని ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాను. సో ఇది ఆ బ్యాక్ ఫ్లిప్ మీద ఉన్నటువంటి విషయం. సో ఏమైనా యాడ్ చేద్దామన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు. ముఖ్యంగా బ్యాక్ ఫ్లిప్ లో బాబా యొక్క జీవితాన్ని చాలా సంక్షిప్తంగా, అలాగే ఆయన యొక్క ఆ ఉద్దేశాన్ని, బాబా ఎందుకు భూమి మీదకి అవతరించారు, ఏదో కొత్త మతాన్ని కాదు, అలాగే ఆయన మన నుండి కోరుకునేది మనం ఏ రకంగా జీవించాలన్న విషయాన్ని తెలియజేస్తూ చివరిగా బాబాయే ఈజ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ అన్న విషయాన్ని తెలియజేసేలా అది చివరి బ్యాక్ ఫ్లిప్ లో ఉన్నటువంటి మ్యాటర్ అండి. జై బాబా అండి. జై బాబా. మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే సేవా ప్రావీణ్యత అనొచ్చా అండి యాక్చువల్ మీనింగ్? నాకు అర్థమైంది చెప్తానండి. మేబీ ఎవరైనా యాడ్ చేయాలన్నా. సర్విట్యూడ్ అంటే బానిసత్వం అండి, సర్వీస్ కాదు. డిక్షనరీ మీనింగ్ మనం చూస్తే సర్విట్యూడ్ అంటే స్లేవరీ అని ఉంటుంది అనమాట. మాస్టరీ అనేది ప్రావీణ్యత అని కూడా వాడచ్చు. ఇంకా గొప్పదనమాట మాస్టరీ అనేది, సార్వభౌమత అంత దానికి మించింది లేదు అన్నట్టుగా వాడచ్చు. సర్వీస్ అనేది నార్మల్గా మనం వాడే అది సేవ అనేది బానిసత్వం కన్నా కొంచెం బానిసత్వం అనేది ఇంకా అంతగా మించింది లేదనమాట. ఒకరికి చెప్పినట్టు చేయడం కదా బానిస అనేవాడు డ్యూటీ. సేవకుడు అనేవాడు ఏంటంటే ఈజ్ బౌండ్ బై సమ్ రూల్స్, కానీ బానిసకి రూల్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట. అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ సర్విట్యూడ్ అంటే బానిసత్వం అన్న దాస్యం కూడా అవుతుంది. అదే దాస్యం, అదే దాసి అంటే బానిస కదండి. కానీ ఈ బానిసత్వం దాస్యత్వం రెండు లింగ్విస్టిక్ గా సేమేనా మీనింగ్? అంటే దాసుడుగా ఉండడం, బానిసగా ఉండడం ఈ రెండు ఒకటేనా? దాసుడుగా అంటే దేన్నైనా ఒబే చేస్తూ ఉండటం, బానిసగా ఉండడం అంటే ఇంకొకరి అధికారం విధించినటువంటి చట్టంలో ఉండడం. మేబీ రెండింటి మధ్యలో స్లైట్ డిఫరెన్స్ ఉందని అనుకుంటున్నాను. దాస్యం బానిసత్వానికి అంటే దాస్యంలో ఉండడం అని అంటే దానికి వాళ్ళ రూల్స్కి అవాయిడ్ అయి ఉండడం, ఏది ఇచ్చినా ఏది చేయాలనుకున్నా కూడా. కొంచెం బానిసత్వం ఇంకా కొంచెం అది అంత
కరెక్ట్గా కొంచెం నెగటివ్ కనోటేషన్ వస్తుందన్నా మీరు అనేది? అవునండి, అవును. అదే దాసు నా భావన. ఐ డోంట్ నో, నాకు అనిపించింది. దాసు మీరేమన్నా చెప్పండి సంతోష్, మీరేమన్నా? లేదండి, అదే అయ్యి ఉండొచ్చు. దాసత్వం అనేది కూడా బాగుంది. అదంటే పదాల ఇది కనుక దాసు మీరేమైనా యాడ్ చేస్తారండి? లక్ష్మీ దాస్ అంటే చాలా ఇంపార్టెంట్ కనుక ఇది మాస్టర్. స్లావరీ అనే మీనింగ్ ఉంది. స్లావరీ అనేది అదే దాస్యత్వం అంటే దాసి ఆర్ దాసుడు అంటే సేవకుడు అని అర్థం. సో అంటే సర్వీస్ అని అర్థం యాక్చువల్గా. అయితే ఇక్కడ సర్విట్యూడ్ అనే పదానికైతే అర్థం స్లావరీ అని ఉంది. అంటే దానికి ఎగ్జాక్ట్గా డిక్షనరీ మీనింగ్ యాజ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏ స్లేవ్ ఆర్ కంప్లీట్లీ సబ్జెక్ట్ టు సమ్వన్ మోర్ పవర్ఫుల్. ఆ మోర్ పవర్ఫుల్ కంప్లీట్ అంటే తనకు స్వేచ్ఛ లేకుండా పనిచేయడు. అయితే ఇక్కడ అవతారుడు మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అని బాబా వాడడంలో ఉద్దేశం ఏంటంటే సృష్టికి అతను ఏ రకంగా సేవ చేస్తాడంటే దెర్ ఈజ్ నో అదర్ వే. అతను వచ్చి ఇంకా అన్కండిషనల్గా అతను చేస్తూనే ఉంటాడు సేవ. వచ్చిన ప్రతిసారి ప్రతి అవతారంలో అతనికి మరొక గత్యంతరం లేదు. అతను రావాల్సిందే, చేయాల్సిందే సృష్టిని. అలాగే అతను చేసే వర్క్లో ప్రధానమైనటువంటి ఫలితం ఏంటంటే క్రియేటింగ్ ది పర్ఫెక్ట్ మాస్టర్స్. సద్గురువుల్ని ఆయన తయారు చేస్తాడు. ఈరోజు ఒక ఎరుచు, ఒక మనీజా మనం ఆది చూస్తున్నామంటే వాళ్ళకి మోక్షం వచ్చిందండి, లేకపోతే రియలైజేషన్ వచ్చింది, ఇదే లాస్ట్ జన్మ కాదు. దట్ ఈస్ ఆయనకి అదే అసలు క్షణికమైన పని. కానీ రేపు ఈ విశ్వానికి సేవ చేయడానికి కావాల్సిన సద్గురువులకి ఎటువంటి ఆ సంసిద్ధత కావాలో దాన్ని కూడా ఆయన చేస్తాడు ఆయన పనిలో భాగం. సో దట్ ఈస్ అంటే దట్ ఈస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ హిజ్ దట్ కొటేషన్, మాస్టర్ ఇన్ సర్విట్యూడ్. ఓకే, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలంటారా మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ కనుక? న్యాచురల్లీ ఇట్ అప్లైస్ టు us ఆల్సో. అలాంటి సర్విట్యూడ్ అంటే బానిసత్వంగా ఆ బానిసత్వంలో అతను మాస్టరీ చేయగలగాలి. అంటే ఆ రకంగా సేవ చేయగలగాలి. ఆ విషయాన్ని అది కన్వే చేస్తుందని మేము అర్థం చేసుకుంటాం. చెప్పండి, ఎవరు చెప్తారు? ఒకసారి పేర్లు చెప్తూ ఉండండి ఎవరన్నా మొదలెట్టాడు ఫస్ట్ టైం. సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి సార్. సార్, దిస్ ఈస్ యాక్చువల్లీ మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ బాబా స్వయంగా ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. ది 1922 మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ మంజలి మేంలో బాబా ఈ పర్టికులర్ మోటో ఉండాలి మనకి అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. ఇది ఈ హిస్టరీ చాలా మందికి తెలుసు దీని గురించి. అయితే ఆ రోజు బాబా సర్విట్యూడ్ అనే పదానికి బాబా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సర్విట్యూడ్ ఈజ్ దాస్యము. ఇందాక ఆయన చెప్పారు, ఆ దాస్యములో మాస్టరీ అంటే ఒక దాసుడు ఏ విధంగా అయితే అంటే ఇంట్లో మన ఇంట్లో పనిచేసే దాసుడు ఏ విధంగా అయితే దాంట్లో ప్రావీణ్యత సంపాదిస్తాడో, అంటే దాసుడు ఎంత గొప్పగా, అంటే అయాస్ కథ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. అయాస్ కథ ఫస్ట్ టైం బాబా ఆ రోజు అయాస్ కథను కూడా చెప్పడం జరిగింది. ఆ టైంలో అంటే ఒక దాసుడు ఏది అడగకుండా మొత్తం సర్వము తన యొక్క గురువుకే అర్పణం ఏ విధంగా చేస్తాడో దట్ ఈస్ కాల్డ్ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్. సో Baba specifically pointed it out in Manjali Meme, stating that the servitude, the mastery in servitude మనకు మోటో ఉండాలి. ఆ మోటోలో సర్విట్యూడ్ అంటే అర్థం ఏంటంటే మనం మొత్తం సర్వీస్, ఒక దాసుడు చేసే సర్వీస్ అన్నమాట. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్న లేకుండా చేసే సర్వీస్ ని ఆయన చేస్తున్నారు. మనం మొత్తం అది మానవాళి ఏడల కానీ తన యొక్క దాని ఏమంటారు ఆ తోటి మానవుల ఏడలు కానీ ఆ క్రియేషన్ ఏడలు కానీ దట్ ఈస్ హీ సర్వ్డ్ ద క్రియేషన్. అంటే ఆయన బీయింగ్ యాజ్ అ స్లేవ్, ఆయన ఒక స్లేవ్ కింద సర్వీస్ చేశాడు ఆయన క్రియేషన్. దట్ ఈస్ యాక్చువల్లీ దట్ ఈస్ విజిబుల్ త్రూ ద కంప్లీట్ హిస్టరీ ఆఫ్ మేర్ బాబా మొత్తం అంతా. అది ఆయన అది యాక్చువల్లీ బాబా ఆ రోజు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనమాట. సర్విట్యూడ్ లో మాస్టరీ అన్నమాట, ప్రావీణ్యత, దాస్యములో ప్రావీణ్యత అని చెప్పి అయాస్ కథను కూడా చెప్పారు. దిస్ వాట్ ఐ కెన్ జస్ట్ క్లారిఫై. జై బాబా. జై బాబా అండి. రాజుగారు చెప్పండి సార్. అంటే మొత్తం సమ్మప్ చేస్తాను ఒక్కసారి. అంటే ఈ ఒక్క పాయింటే కాకుండా
అంటే ఇక్కడ ఈ ఫ్లాప్స్ రెండు కనుక మనం చూసినట్లయితే గాడ్ స్పీక్స్ పుస్తకాన్ని ఒక కొత్త వ్యక్తికి మనం అతని చేతిలో పెట్టినప్పుడు ఈ గాడ్ స్పీక్స్ గురించి ఏమి చెప్పాలి అనేది చాలా సూక్ష్మంగా వివరంగా ఈ ఫ్లాప్స్లో మనకి అందుబాటులోకి వచ్చిందండి. అంటే ఇది ఎంత సైంటిఫిక్గా తయారు చేశారు ఈ గ్రంథాన్ని అనేటువంటిది మనకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట. ఫ్రంట్ ఫ్లాప్లో కథా వస్తువుని పరిచయం చేశారు, వెనక బ్యాక్ ఫ్లాప్లో ఆ రచయితని పరిచయం చేశారు కదా. అది ఈ మొత్తం ఈ రెండు ఫ్లాప్లోనూ మనకు అర్థమవుతుంది. తర్వాత అవతార పురుషుణ్ణి అనేక పేర్లతో సంబోధించడం జరిగింది కదా. అంటే ఒక్కొక్క మతములో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు అతన్ని. అంచేత మనకి అన్ని రకాలుగా చెప్పడం వచ్చింది. అంటే అవతారుడని ఒక చోట చెప్పారు, క్రైస్ట్ అని ఒక చోట చెప్పారు, బుద్ధ అని ఒక చోట చెప్పారు, రసూల్ అని ఒక చోట చెప్పారు. అంటే అనేక మతాలలో అనేక పేర్లతో ప్రస్తావిస్తూ ఉంటారు అని మనకి మొట్టమొదట ఏం చెప్పారు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రధాన మతాలని ఒక సూత్రానికి గుచ్చిన పూసల వలె ఒక చోట పొందుపరచడం జరిగింది దీనిలో అని చదువుకున్నాం. అంచేత దానికి ఆ వరవడిలో ఈ పేర్లన్నీ కూడా ప్రస్తావించడం జరిగిందనమాట. అంటే ఒక్కొక్క మతం ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటుంది. అంచేత గాడ్ స్పీక్స్లో అన్ని మతాల వెనుక ఉన్న పరమసత్యాన్ని దాన్ని క్రోడీకరించి చెప్పడం జరిగింది అని. అలాగే రెండో ఫ్లాప్లో బాబా జీవితం కూడా, బాబా జీవితం అంటే ఏంటనమాట, అవతారుడిగా ఆయన డేట్ ఆఫ్ బర్త్, అలాగే అవతారుడిగా ఆయన అదే ఆ దేహము తీసుకున్నప్పుడు ఆ డేట్ ఆఫ్ డ్రాపింగ్ ద బాడీ, అంటే డేట్ ఆఫ్ డెత్ అనేటువంటిది మనం అవతారుడికి వాడకూడదు అని బాబా చెప్పారు. కాబట్టి మనం అది డేట్ ఆఫ్ డ్రాపింగ్ ది బాడీ, అది ఆ మధ్యలో వృత్తాంతాన్ని క్లుప్తంగా అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత చాలా ప్రయోజనకరమైనటువంటి చర్చ జరిగింది, మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అనేటువంటిది. అయితే ఇక్కడ పదాల గురించి కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం కదా. అది దాసుడు అనుకున్న బానిస అనుకున్న కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి. అయితే ఈ సందర్భంగా ఒక్క ఫ్రాన్సిస్ చెప్పిన విషయం మీకు మనవి చేస్తా. ఆయన ఇలా రాసుకున్నాడు, ఫ్రాన్సిస్ బ్రాబజాన్, నీవు అద్భుతమైన శిల్పివి, ఎంత సృష్టిని తయారు చేసుకున్నావు. అలాగే ఈ సృష్టిలోకి నువ్వు వచ్చేటప్పుడు ఒక పరమాద్భుతమైనటువంటి ఒక శరీరాన్ని కూడా నువ్వు తయారు చేసుకొని వస్తూ ఉంటావు నువ్వు కదా. సో ఎంత విశాలమైనటువంటి రచన చెయ్యగలిగిన అద్భుతమైనటువంటి నేర్పు కలవాడేవు నీవు. ఇంత డివైన్ థీమ్ తయారు చేశావు, ఈ ఆత్మ యొక్క ప్రయాణాన్ని రచించావు, ఎంత చేసిన వాడవు, నీ తలరాత ఇలా రాసుకున్నావేంటి ప్రభు, అది చూస్తే నా గుండె తరుక్కుపోతుంది అని ఫ్రాన్సిస్ రాసుకున్నాడు. ఎందుకంటే నాకు ఏదో 50 కోట్ల జన్మలు ఒక సిలబస్ రాసేసావు, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నాకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఏదో ఒక రోజు తప్పక నేను గమ్యం చేరి తీరుతాను. కానీ నీవు నీ పరిస్థితి ఇలా రాసుకున్నావు చూడు, ఈ అనంతమైన సృష్టిలో చిట్ట చివరి ఆత్మకు గమ్యం చేరే వరకు నీవు ఇలా వస్తూనే ఉండాలి. అది మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే బ్రాబ్జాన్ రాస్తాడనమాట. అంటే తనను తాను ఒక సర్వెంట్ లాగా, ఒక స్లేవ్ లాగా ఈ విశ్వాన్ని సేవ చేయడానికి అంకితం చేసేసుకున్నాడు ఆయన. అదే అనమాట అక్కడ మాస్టరీ ఇన్ సర్విట్యూడ్ అంటే సమాధిని చూడగానే ఈ విశ్వానికి అంకితం బలి ఇచ్చేసుకున్నటువంటి ఒక గొప్ప 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 ఆత్మ ఈయన అని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. సమాధిని చూడగానే ఈ విశ్వానికి సేవ చేయడానికి, ఈ విశ్వానికి తనను తాను బలి ఇచ్చుకోవడానికి వచ్చినటువంటి ఒక గొప్ప ఆత్మ ఇది అనే అడ్రస్ అనమాట అది. జై బాబా అంటే జై బాబా. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ. జై బాబా సార్. సంతోష్ చాలా అంటే జస్ట్ రీడింగ్లా కాకుండా చాలా ఎలాబొరేటివ్గా చాలా బాగా చెప్పారండి.
అయితే టైం కూడా అవుతుందండి. చిన్న విన్నపం అండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీ సన్నిహితులు కానీ బాబా ప్రేమికులు, కొత్త వాళ్ళు ఎవరైనా ఫిలాసఫికల్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే మాత్రం కొత్త లింక్ పెట్టానండి. పాతది చూసుకోండి, కాకుండా కొత్తది షేర్ చేయండి. ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాం కనుక మనం వీ కెన్ డూ ద బెస్ట్ థింగ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో బాబా లవర్స్. వాళ్ళతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ సాటర్డే 5 o'clockకి కరెక్ట్గా 5 to 5కి కాల్ ఆన్ చేస్తానండి. బహుశా 10 minutes ముందే చేస్తానండి, ఎక్కువ మంది ఉన్నాం కనుక అందరూ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. 10 to 5కి నేను కాల్ ఇనిషియేట్ చేస్తాను. ఎవరు ఇనిషియేట్ చేయొద్దు, కాల్ నేనే ఇనిషియేట్ చేస్తాను. మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ సాటర్డే. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా.